సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం చైన్షిప్. సూర్యకాంతం వాళ్ళుండే ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామం ఉండేది. అయితే ఆ గ్రామంలోని ప్రజలు ఏ అవసరాలకైనా ఆ ఊరు నుండి 5 కిలోమీటర్లు దారి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చేది. మధ్యలో చెరువుగట్టు దాటాలి. అయితే అదే గ్రామంలో రాజ్యలక్ష్మి కుటుంబం ఉండేది. ఒకరోజు రాజ్యలక్ష్మి ఆమె భర్త కొడుకు సిటీకి పని మీదకి వెళ్తారు. అయితే రాజ్యలక్ష్మి కోడలు రాధిక నిండు గర్భిణి. రాధికకి మందులు తేవటానికి అత్త రాజ్యలక్ష్మి పక్కనే ఉన్న ఊరికి బయలుదేరుతూ, అమ్మా రాధిక, జాగ్రత్త, నేను మందులు ఇంకా ఇంట్లోకి అవసరమైన వస్తువులు తీసుకొని మధ్యాహ్నం కల్లా వస్తా. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమ్మా అని చెప్పి బయలుదేరుతుంది. అయితే రాజ్యలక్ష్మి ఆ చెరువుగట్టు దాటి పక్క ఊరికి బయలుదేరుతుంది. రాజ్యలక్ష్మి మందులు ఇంకా మందులతో పాటు చిన్న చితకా పనులన్నీ చూసుకొని ఆమె తిరిగి బయలుదేరే టైంకి కారు మబ్బులు పట్టాయి. వర్షం బాగా పడేలాగా ఉంది. ఆ మబ్బులు చూసిన రాజ్యలక్ష్మి, అయ్యో వర్షం పడేటట్టుందే, జల్దిగా ఇంటికి చేరుకోవాలి, లేకపోతే చెరువుగట్టు మునిగినా మునిగిపోతుంది, అయ్యయ్యో అని కంగారుగా బయలుదేరుతుంది. అనుకున్నట్టుగానే వర్షం స్టార్ట్ అయింది. అది పెరిగి పెరిగి పెద్దదైపోతుంది. చెరువుగట్టు ప్రాంతానికి చేరుకునేసరికి ఆ గట్టు మొత్తం వర్షం నీటితో నిండా మునిగిపోయింది. అది చూసిన రాజ్యలక్ష్మి, అయ్యో ఇప్పుడు ఎట్లా నేను ఇంటికి చేరుకోవడం, అయ్యయ్యో చీకటిగా వస్తుంది, నా కోడలు ఇంట్లో ఒక్కతే ఉంది, అసలే నిండు గర్భిణి, భగవంతుడా నువ్వే సాయం చేయి నాయనా అని కంగారు పడుతూ ఉంది. అలా కంగారు పడుతున్న టైంలోనే కోడలు రాధిక రాజ్యలక్ష్మికి ఫోన్ చేసింది. హలో అత్తమ్మ, ఎక్కడున్నారు మీరు? అత్తమ్మ, ఊర్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి అత్తమ్మ, ఇంట్లో కూడా వచ్చేసినాయి అత్తమ్మ, నాకు చాలా భయం అవుతుంది అత్తమ్మ, నొప్పులు వస్తున్నాయి అత్తమ్మ, నడుమంతా నొప్పి ఉంది అత్తమ్మ, అత్తమ్మ మీరు తొందర రండి అత్తమ్మ, నా వల్ల అయితే లేదత్తమ్మా అత్తమ్మ అని మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ అయిపోయింది. వెంటనే రాజ్యలక్ష్మి ఆ మాటలు విని, అయ్యో భగవంతుడా, అయ్యో నా కోడల్ని నువ్వే కాపాడు నాయనా, అయ్యో ఇప్పుడు ఎట్లా, అయ్యో నేను ఇంటికి వెళ్ళేది ఎట్లా అని కంగారు పడుతున్న టైంలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ కంగారు చూసి, అమ్మా మీ కంగారు భయం నాకు అర్థమైంది, మీరేం భయపడకండి, మా ఊర్లో సూర్యకాంతం అమ్మ అని ఒకరు ఉన్నారు, ఆమెకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తే ఆమె సొల్యూషన్ తీసుకుంటుంది అని ఆ వ్యక్తి సూర్యకాంతంకి ఫోన్ చేసి రాజ్యలక్ష్మికి ఇస్తాడు. ఇంట్లో టీవీ చూస్తున్న సూర్యకాంతం మరియు చంద్రకాంతం టీవీలో న్యూస్ వింటూ ఉంటారు. మధ్యాహ్నం నుంచి ఎడతెగక కురుస్తున్న వర్షాలతో చుట్టుపక్కల గ్రామాలన్నీ నీట మునిగాగి వరద నీరు ఉధృతంగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంది. ఆ వార్తలు చూస్తూ ఉండగా సూర్యకాంతం ఫోన్ రింగ్ అవుతుంది. హలో, అవునా, ఎంత కష్టం వచ్చిందమ్మా, నువ్వేం భయపడకు, ఇప్పుడే నేను మీ ఊరికి బయలుదేరతాను అని ఫోన్ పెట్టేస్తుంది. పక్కనే ఉన్న చంద్రకాంతం అంతా విని, ఏమైందత్తమ్మా అంత పరేషాన్ అవుతున్నావు, ఫోన్లో ఎవరు అనగానే సూర్యకాంతం విషయం మొత్తం చెప్తుంది. అది విన్న చంద్రకాంతం, హరే అంబులెన్స్ గిట్లా ఫోన్ చేస్తే అయిపోద్ది కదా, ఓసే చెరువు గట్టు మొత్తం కొట్టుకపోయిందంటనే ఊర్లోకి నీళ్ళొచ్చినాయంట, ఇప్పుడు అక్కడికి మనం పోవడే కష్టం, కానీ పోవాలి. ఓ పని చేద్దాం అత్తమ్మా, మీ ఎగిరే మంచం ఉంది కదా, పదండి అందులో పోయి ఆమెకి సాయం చేద్దాం. పోవచ్చే, కానీ ఈ వర్షంలో గాల్లో అదంత సేఫ్టీ కాదే. హో సింతేనా,
దానికి ఒక రూఫ్ చేసి దాన్ని బోట్ లాగా మార్చేయండి అత్తమ్మా. చక్కగా నీళ్ళల్లోనే పోదాం. మనకి అవసరం ఉన్నప్పుడు పైకి ఎగరొచ్చు, అలాగే నీటిలో కూడా వెళ్ళొచ్చు అనగానే సూర్యకాంతం, భలే మంచిగా చెప్పినవే, పద ఇప్పుడే పోదాం అని తన ఎగిరే మంచాన్ని మంత్రంతో ఒక జైంట్ బోట్ లాగా మార్చేసింది. వెంటనే సూర్యకాంతం మరియు చంద్రకాంతం ఇద్దరు బోట్లో బయలుదేరారు. అలా బోట్లో బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి రాగానే సూర్యకాంతం చంద్రకాంతంతో, ఇదిగో చంద్రం, నువ్వు పోయి వాళ్ళ అత్తగారిని తీసుకురాపో, ఇక్కడ నేను చూసుకుంటాలే అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. చంద్రకాంతం సరే సరే అత్తమ్మా అని తాను అటు బయలుదేరుతుంది. ఇంట్లోకి వెళ్లి చూసిన సూర్యకాంతం ఆ అమ్మాయి అవస్థను చూసి, అమ్మా అత్తయ్య కాపాడండి ఎవరైనా. ఆ అరుపులు చూసి సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వేం భయపడకమ్మా, నేను వచ్చేశాను. మీ అత్త నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పింది. నిన్ను కాపాడదామనే నేను వచ్చిన. నువ్వేం కంగారు పడకమ్మా అని మంత్రంతో అక్కడ ఉన్న నీటినంతా తీసేసి ఆ అమ్మాయికి డెలివరీ చేసింది. ఈలోగా చంద్రకాంతం రండి రండి అని రాజలక్ష్మిని బోట్లో ఎక్కించుకుంది. అలాగే అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఎక్కించుకుంది. ఇంట్లోకి ఆతృతంగా వస్తున్న రాజలక్ష్మికి సూర్యకాంతం ఎదురై, ఇదిగోనమ్మా, పండంటి ఆడబిడ్డకి నీ కోడలు జన్మనిచ్చింది అని రాజలక్ష్మి చేతిలో పెట్టింది. బిడ్డని చూసిన రాజలక్ష్మి చాలా సంతోషపడి, అమ్మా నిజంగా సమయానికి దేవతలా వచ్చి నా కోడల్ని కాపాడినవమ్మా. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. మంచం మీద పడుకొని ఉన్న రాధిక కూడా 2 చేతులు దండం పెడుతూ సూర్యకాంతం వైపు థ్యాంక్స్ అన్నట్లుగా తల ఊపింది. అలాగే రాజలక్ష్మి చంద్రకాంతం వైపు చూస్తూ, నీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి బోట్లో వచ్చి నన్ను మా ఇంట్లో చేర్చినందుకు అని థ్యాంక్స్ చెప్తుంది. ఇక సంతోషంతో సూర్యకాంతం చంద్రకాంతం మళ్ళీ అదే బోట్లో ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.